కూడా మళ్ళీ हरे कृष्णा श्री श्री निताय गौर सुंदर भगवान की जय, राधा रमन लाल की जय. సో ఇది మా రెండో రోజు శ్రీరంగంలో. సో చాలా చల్లగా ఉంది ఈరోజు అండ్ చాలామందికి వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ అండ్ ఇంకా కూడా సపోర్ట్ చేయండి బై షేరింగ్ ఇట్ టు యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. సో వీఆర్ గోయింగ్ టు మంగళారతి. అందరు రెడీగా ఉన్నారు. మన ప్రశాంత్ ప్రియవత్ ప్రభుదే ఈరోజు మంగళారతి. సో ఈరోజు బై ద వే వసంత పంచమి. సో చాలా విశేషమైన రోజు ఈరోజు. సో చాలా ప్రోగ్రామ్స్ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. సో స్టే ట్యూన్, మీకు అనేది చూపిస్తాను. హరి బోల్. కృష్ణ కృష్ణ సో ఈరోజు మేము ఇక్కడ విశ్వరూప సేవను నిర్వహించుకోబోతున్నాము. అందరము ఆనంద వీక్షించబోతున్నాము. సో దీని భాగంగా ఏంటంటే యాక్చువల్గా భగవంతుడిని ఫస్ట్ ఏంటంటే ఆవు, తర్వాత గుర్రం, తర్వాత ఒక ఎలిఫెంట్ అనేది దర్శించుకుంటారనమాట భగవంతుడు. ఎందుకంటే ఆవు యొక్క పృష్ఠ భాగంలో, వెనుక భాగంలో లక్ష్మి యొక్క నివాసం ఉంటుంది. అలానే గుర్రం యొక్క కడుపు భాగంలో లక్ష్మి యొక్క నివాసం ఉంటుంది. అలానే ఏనుగు యొక్క తొండం భాగంలో లక్ష్మి యొక్క నివాసం ఉంటుంది. ఆహా, ఇంత సుందరమైన స్వరూపము చూడండి, అందరూ దర్శించుకోండి. భగవంతుడు ఇంత దివ్య మంగళ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నాడు. ఈ స్వరూపం యొక్క ప్రత్యేకతని ప్రభుజీ మనకి చెప్తారు. అందరు దయచేసి శ్రద్ధగా వినండి. హరే కృష్ణ. చూడాలనుకుంటారు. ఎందుకు అంటే మీరు చూడండి, మనందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలి అని అంటారు. అవునా కాదా చెప్పండి? ఎందుకు కావాలి మనకి లక్ష్మీ అనుగ్రహం? మన కోసం మనకు కావాలి డబ్బులు. మన కోసం మనకు డబ్బులు ఉన్నారనుకోండి, మనం ఆనందంగా ఉండాలి. కానీ మీరు చూడండి, లక్ష్మీదేవి ఏం చేస్తున్నారు అని అంటే నిరంతరము భగవంతుడి యొక్క కైంకర్యము మాత్రమే చేస్తున్నారు. లక్ష్మీదేవి మీరు చూడండి, ఎప్పుడైనా భగవంతుడి యొక్క పాదాలను పట్టుకొని మాత్రమే భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా లక్ష్మీదేవి ఇలా రిలాక్స్ అవుతూ కనిపిస్తుందా మీకు? ఎప్పుడు స్వామి యొక్క శ్రీపాదాలను సేవ చేస్తుంది. అందుకోసమని ఎవరైతే నిరంతరము భగవంతుడి యొక్క కైంకర్యంలో అన్వయిస్తారో వారినే భగవంతుడు చూడాలి అని అనుకుంటారు. అందులో ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కైంకర్యం అంత ప్రియం భగవంతుడికి. అటువంటి లక్ష్మీదేవి యొక్క స్వరూపాలైన ఈ పృష్ఠభాగం, గోమాత యొక్క పృష్ఠభాగం, గుర్రం యొక్క ఉదర భాగం, అలానే ఏనుగు యొక్క శ్రీముఖాన్ని స్వామి ఫస్ట్ దర్శిస్తారు. మీరు చూడండి, లైట్లు వేయండి అన్న, లైట్ ఆన్ పండుగ ఇలామే. ఎప్పుడైనా సరే శంఖ చక్రాలు రెండు ఇలా పట్టుకుంటాడు భగవంతుడు. చూసారా మీరు? వెంకటేశ్వర స్వామి ఇలా స్ట్రైట్గా పట్టుకుంటారు. కానీ మీరు చూడండి, ఈ స్వామికి చక్రము ఇలా తిరిగి ఉంది. కనిపిస్తుందా మీ అందరికి కూడా? కనిపిస్తుందా? ఇలా కాకుండా ఇలా తిరిగి ఉంటుంది. ఏమంటారో తెలుసా? ఈ చక్రాన్ని ప్రయోగ చక్రము అని అంటారు. ఏమంటారు? ప్రయోగ చక్రము అని అంటారు. అంటే మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరినైనా భయపెట్టాలి అని అంటే మీరు సినిమాలలో చూసుంటారు, బుల్లెట్లు పెట్టి వాళ్ళు ఇలా అంటారనమాట. అంటే ఇంకా గన్ రెడీగా ఉంది షూట్ చేయడానికి. అలా స్వామి చక్రాన్ని ఇలా తిప్పి పట్టుకున్నాడు. మా భక్తులను ఏమన్నారనుకోండి, రెడీగా ఉంది సుదర్శన చక్రం వదలడానికి. అందుకోసం ఈయన ప్రయోగ చక్రంతో ఉంటారు అని. ఆ స్వామి ప్రయోగ చక్రం పట్టుకొని ఉంటారు. అన్న ఇంకా జూమ్ పనుగా ప్రయోగ చక్రం. ప్రయోగ చక్రపాదాలు కూడా మళ్ళీ ఈ రోజు తర్వాత ఏ దర్శనంలో భగవంతుడి యొక్క శ్రీపాదాలు మీకు కనిపించవు, ఎందుకంటే కవచం పెట్టి ఉంటారు. కానీ ఈరోజు మాత్రమే మనకి భగవంతుడి యొక్క శ్రీపాదాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకొక విశేషం ఉంది, అది భగవంతుడి యొక్క వస్త్రం లోపల ఉంది కాబట్టి మేము ఇప్పుడు చూపించలేము. మళ్ళీ ఎప్పుడైనా అభిషేకం చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క చక్కటి విశేషాన్ని మీకు చూపిస్తాయి.